గడిచిన 3 దశాబ్దాలుగా వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో దూరి ఆయన్నే పదవి నుంచి దించేసి పార్టీని ప్రభుత్వాన్ని లాక్కున్న నాయకుడు చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు వెన్నుపోటుకు ఈ రోజుతో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1983లో ఎన్టీఆర్ గాలిలో స్వంత నియోజకవర్గం చంద్రగిరిలోనే ఓడిపోయిన నారా చంద్రబాబు నాయుడు ఆ వెంటనే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్తో కాళ్ల బేరానికొచ్చారు. 1994 డిసెంబర్లో ఉమ్మడి ఏపీ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్టీఆర్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 8 నెలల స్వల్ప కాలంలోనే మామకు వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని పార్టీని లాక్కున్నారు చంద్రబాబు. ఎన్టీ రామారావు రెండో వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి పాలన సరిగ్గా లేదంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు చంద్రబాబు. ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై బురద జల్లారు. ఓవైపు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ ఇంకోవైపు టీడీపీ ఎమ్మెల్యేలను మందు, విందు, పొందు, డబ్బు ఇలా అనేక రకాల ప్రలోభాలతో తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయడానికి సిద్ధమవుతున్నారంటూ ఎమ్మెల్యేలను భయపెట్టి ప్రలోభాలకు గురిచేశారు. వెన్నుపోటు ఎపిసోడ్లో అన్ని విలువలకు తిరోధకాలిచ్చి పూర్తిగా నిస్సిగ్గుగా చంద్రబాబుకు సపోర్ట్ చేసింది రామోజీ. ఈనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠంతో పాటుగా ఆయన స్థాపించుకున్న పార్టీని, పార్టీ ఆస్తుల్ని కూడా అనైతికంగా లాక్కుని ఎన్టీఆర్ను బయటకు గెంటేసిన చరిత్ర నారా చంద్రబాబుది. ఆ ఆవేదనతోనే ఆయన పదవి కోల్పోయిన 5 నెలల్లోనే మరణించారు. వయోభారంతో అనారోగ్యంతో ఉన్న ఎన్టీఆర్కు ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా చంద్రబాబు దూరం చేశారు. ఆయన్ను దారుణంగా అవమానించారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని ఎమ్మెల్యేలను అర్థించడానికి వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్ పై చెప్పుల దాడి చేయించారు చంద్రబాబు. తాను సీఎం పీఠం మీద కూర్చోగానే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి కూడా తన వెన్నుపోటు ఎలా ఉంటుందో చంద్రబాబు రుచి చూపించారు. తాను సీఎం అయ్యేందుకు బావుమరిది నందమూరి హరికృష్ణను, తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వాడుకొని తర్వాత వారిని కూడా టీడీపీ నుండి గెంటేశారు. చంద్రబాబు కుట్రలు, అవమానాలు భరించలేక ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయారు. చంద్రబాబు మోసగాడు, నయవంచకుడు, ఔరంగజేబు కంటే నీచుడు అంటూ ఎన్టీఆర్ మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు ఆయన జీవితంలో చూడని విధంగా వెన్నుపోటు పొడిచి దారుణంగా అవమానించారు చంద్రబాబు. తాను చేసిన కుట్రలు, అవమానాల కారణంగా ఎన్టీఆర్ మరణిస్తే ఆ తర్వాత నందమూరి వారసులెవరూ టీడీపీ నాయకత్వ స్థానానికి రాకుండా ఒక్కొక్కరిని దూరం చేశారు. ఆఖరుకు ఎన్నికల ప్రచారంలో ఎంతో కష్టపడ్డ జూనియర్ ఎన్టీఆర్ను సైతం తన కొడుకు లోకేష్ కోసం పార్టీ దరిదాపుల్లోకి రాకుండా చేశారు.